పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవు లెక్కల్లో దాచిపెట్టి నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ చల్లని రెక్కల కింద సంరక్షించి పోషించి కంటికి రెప్పలా కాపాడి ఈ జనవరి మాసంలో తండ్రి నాయన క్షేమంగా మమ్మలను తండ్రి పునరుత్థాన దినము 18 తారీఖులోనికి తండ్రి నూతన సంవత్సరములో నాయన నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాను. చెప్పబోతున్న ప్రతి మాట విని విడిచిపెట్టేవారు కాకుండా ఇన్న మాటల ప్రకారంగా బిడ్డలు తన జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ రానయ్యలోని పిల్లలు సకాలంలో తీసుకురమ్మని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ చెప్పబోతున్న ప్రతి మాట వింటున్న ప్రతి బిడ్డకు వినగల జీవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, క్రీస్తులో శుభాలు. మంచిది కూడి వచ్చినందుకు మంచిదండి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము అన్న అంశం మాట్లాడుకో. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము అన్న అంశం మనం మాట్లాడదాం. మీరు గమనించండి, ఎలా ఉండాలి ఏంటి అన్న దాని మీద విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి, 2-3 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి, తన మహిమను బట్టి గుణాతిక్షేమును బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం అగుటకు అనుభవ జ్ఞానం గలవారు గాను ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున చూడండి, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చి అయినా అనుభవ జ్ఞానం వలన మనకు మీకును కృపయు సమాధానము విస్తరించును గాక. ఏమంటుండు మీరు గమనించండి, మనకు ఏదైతే కొదవగా ఉన్నాయో అన్ని ఇచ్చేసిండు దేవుడు, అన్ని ఇచ్చేసిండు మొత్తం. మీరు గమనించండి, దేవునిలో మనకు పరిపూర్ణమైన భక్తి ఎదగడానికి కావాల్సింది మొత్తం బైబిల్ ఇందులోనే పెట్టాడు. మళ్ళీ చదువుకుందాం. 2 పేతురు మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటే అవి చదువుకుందాం. తన మహిమను బట్టి, యేసుక్రీస్తుకు ఒక మహిమ ఉంది, ఆయన మహిమను బట్టి ఆయన ఒక గుణాలు ఉన్నాయి, ఆ గుణాతిక్షేమును బట్టి చూడు మనల్ని పిలిచిన వాడు గూర్చిన అనుభవ జ్ఞానం. మనల్ని ఎవరు పిలిచిరు? వాక్యంతో ఎవరు పిలిచిరు? యేసుక్రీస్తు. అందులో ఏముండాలి? నీకు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని చెప్తుండా. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృప సమాధానమును విస్తరించునుగాక. ఎప్పుడు విస్తరిస్తాయి? క్రీస్తులో ఉన్న గుణాలు మనలోకి వస్తే విస్తరిస్తాయి. క్రీస్తులో రాకమునుపు మనం అందరం గుణహీనులమే, నాతో సహా. క్రీస్తుని తెలుసుకోక ముందుకు మనం ఎవరము? అందరం గుణహీనులమే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులో ఉన్న గుణాలు అందరూ ధరించుకోవాలి, బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం. అలాగనే మన పాత గుణాలు ఏమంటే మనం ఏమైపోతాం? ఎందులో అనుభవ జ్ఞానం రావాలి? దేవుని జీవంలో. ఈ జీవంలో మనకు కావలసిన మొత్తం అన్నీ ఇచ్చేసిండు, మొత్తం మనకు ఇచ్చేసిండు. అందుకే అంటుండు చూడు, కింద లైన్ 3వ లైన్లో దైవశక్తికిని ఈ జీవనకు భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. కావలసిన వాటి అన్నిటికీ నువ్వు ఎలా ఉండాలి ఏంటి? ఈ దైవ కృపలో మనం వర్ధిల్లడానికి, నువ్వు దైవికంగా మారడానికి, ఉన్నతంగా నువ్వు బతకడానికి కావలసినవి మొత్తం ఇస్తానన్నాడా? దయచేసిండు. ఆ మొత్తమే టోటల్గా ఇచ్చిండు. పొందుకునేదే మనం ఉన్నామంతే తప్ప ఆయన ఇస్తాడని కాదు, మొత్తం మనకు అనుగ్రహించేసిండు, ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి?
పొందుకోవాలి మనం. అంతేనా? ఖచ్చితంగా పొందుకోవాలి. మీరు గమనించండి, ఆ పొందుకోవడం కానీ మనిషి ఫెయిల్ అవుతుందని మనం చెప్పొచ్చు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మంచి మాటలు చెప్తుంది చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నుంచి వెళ్ళి 11వ వచనం చూడండి. 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసే ఉంటాయి. అయితే మనం 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఏమంటుడు పౌలు గారు? మీరు విశ్వాసులైన మీ ఎదుట మేము ఎంతో భక్తిగా ఉంటున్నాం అంటుండు. అంటే ఏంటి? మనం భక్తిగా ఉండి చెప్తే తప్ప వాళ్ళు భక్తిగా మారరు అని అర్థమవుతుంది. చెప్పేవాడు కరెక్ట్గా ఉండాలంటుడు, ఇన్నవాళ్ళు కూడా కరెక్ట్ చేయబడాలి అంటుండు. అంతేనా? ఈ మాటలో అర్థం అదే కదా. చెప్తున్నా మీకు విశ్వాసులకు మాదిరిగా భక్తిగా ఎలా ఉన్నా అని చెప్తుండు ఈయన. మేము విశ్వాసులైన వారికి మీ ఎదుట మేము ఎంతో భక్తిగాను నీతిగాను అనింజీలుగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, మనుషుల సాక్ష్యం పెడుతుండు. ఇక ఇంతకంటే భక్తి మీరు గమనించారా? మనుషులు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నట్టు ఎంత ధైర్యం, ఎంత భక్తి. దేవుడా, నువ్వే నాకు సాక్షి, నేను ఎలా ఉన్నానో, నా తలంపులు ఎరిగిన వాడవు, నా మనసు గ్రహించేవాడవు, నా తలంపు పుట్టి మనసులో పుట్టి తలంపుకు రాకమునిపే నాలుకకు పూర్తిగా తలంపులో మనసులో తలంపులో పుట్టక మునిపే అది నాలుకకు పూర్తిగా రాకమునిపే పూర్తిగా నువ్వు గ్రహించే దేవుడవు. నేనేంటో నీకు తెలిసిన ఆయన, నువ్వే నాకు సాక్షిగా ఉండు. దేవుణ్ణే సాక్షిగా పెట్టుకుంటున్న భక్తులు ఎక్కడ మీరు గమనించండి. అందుకనే విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము క్రైస్తవునికి ఉంటేనే వాడు భక్తిపరుడు అవుతాడు. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు, వాడే భక్తిపరుడు, వాళ్ళే పరలోకానికి అర్హులు. మన టైటిల్ అదే, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి? మాదిరితో సంపాదించుకోవాలి, క్రియలతో సంపాదించుకోవాలి. అంతే కదా? మాదిరితో సంపాదించుకుంటూ అపోస్తలుడైన పౌలు క్రియల్లో చూపించాడు. ఏమని చూపించాడు? క్రియలో ఏం చూపించాడు? నేను అన్ని విషయంలో మీకు మాదిరిగా ఉన్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను, మాదిరిగా ఉన్నాను అంటున్నా పౌలు గారు. అదే అంటుడు కదా. మళ్ళీ చదవండి 10వ వచనంలో మళ్ళీ చదివి మనకు బాగుంటుంది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను నిందలేని వారు, అనిందీలు అంటే మంచివాళ్ళు, అనిందీలుగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు. దేవుడును సాక్షి. చూడండి, తనకు రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వల్లని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచున్నాము. హెచ్చరిస్తున్నాడా, ధైర్యపరుస్తున్నాడా? మీరు గమనించండి, చాలా మీరు గమనించండి. ధైర్యపరుస్తూ హెచ్చరిస్తున్నాడు. ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఆ రాజ్యంలోకి, ఆ మహిమలోకి వెళ్ళాలంటే మన ఇష్టానుసారంగా మనం బతే వెళ్ళమని చెప్తున్నాడు ఖచ్చితంగా. ఎవరు? అపోస్తలుడైన పౌలు ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఆయన రాజ్యం అంటే, తన రాజ్యం అంటే మామూలు విషయం కాదు, తన మహిమకు కూడా అంత ఈజీగా మనం ప్రవేశించము. ఆ రాజ్యంలో ప్రవేశించే తగ్గంత జ్ఞానం నీకుందా? తగినట్టు నువ్వు భక్తి ఉందా? మనం ఏం చదువుకున్నాం? ఈ భక్తికి దీనికి సరిపోయేంత మనకు ఇచ్చేసిందని చెప్పిండా? పేతురు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా. ఈ భక్తికి అంతా, ఈ జీవనానికి కావాల్సింది మొత్తం ఇచ్చేసిండు. సరిపోయినంత భక్తిని ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఆ భక్తిని సంపాదించుకోవాలో కంప్లీట్గా రాయబడింది చెప్పిండు. చదువుకున్నాం. ఇక్కడ అదే అంటుండు 11వ వచనం మనం చూడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరిస్తున్నామని చెప్తూ హెచ్చరిస్తున్నాను. ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యపరుస్తున్నాను, సాక్ష్యం ఇచ్చుచున్నాను. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను.
మీరు గమనించండి, బిడ్డల ఏడా తండ్రి ఏం చేస్తాడు? నడుచుకుంటాడు, మంచిగా క్రమాన్ని నేర్పుతుంటాడు మంచిగా. అంతే, నేను ఒక ఆత్మీయ తండ్రిగా, పౌలు గారు చెప్పుకుంటే నేను ఒక ఆత్మీయ తండ్రిగా మీ ఎడలు నేను ఎలా ఉన్నాను, ఎలా నడుచుకున్నానో మీరే చూడండి. అందుకే నేను ఏమంటాను ఇక్కడ, ఒక ధైర్యమైన మాట, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అందుకనే మీరు నడుచుకోవాలని మీరు చూస్తురుగా మొత్తం నా బ్రతికేందో అంటాడు. మీరు గమనించండి, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బతకాలి. అపోస్తులు ఖచ్చితంగా బతికారు, ఆ మార్గం నుండి నడిచారు. వాళ్ళకి ఏదైతే అప్పగింపు దాని ప్రకారంగా ఉన్నాడు. తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ఉన్న ప్రతిభాన్ని హెచ్చరిస్తున్నామంటాడు. ధైర్యము చూపుచు సాక్ష్యం ఇచ్చుచున్నాం అని చెప్తూ తండ్రి తన బిడ్డల ఎడలా నడుచుకున్న రీతిగా మీ ఎడల అంటే మీలో ప్రతివాని ఎడల మేమును అట్టు నడుచుకున్నామని మీకే తెలియను. మేము ఎట్లు మేము నడుచుకున్నామో మీకే తెలియను. సాక్ష్యం ఎవరిని పెడుతుండు పౌలు గారు? దేవుని పెడుతుండు, మనుషులను పెడుతుండు. మామూలు విషయం కాదు. మనుషులు మీరు చూస్తున్నారు కదా, అంటే ఒక మనిషి మన పట్ల సాక్ష్యం పలగాలంటే మనం ఎంత భక్తితో ఉండాలి చెప్పండి. ఏ లోపం లేకుంటేనే ఏమన్నా అన్ని కరెక్ట్ ఉండి ఒక్కటికి లోపం ఉన్నా కూడా అన్నిటి మర్చిపోతారు. మంచి అని మర్చిపోయి వీడికి ఈ తప్పు చేసినని చూస్తారు, అంతేనా? మీరు గమనించండి, ఏది చూస్తారు? ఇప్పుడు తెల్ల అంగి ఉందనుకోండి, అంగి మీద ఒక ఇంకు చుక్క పడింది అనుకోండి, మీ కన్ను దృష్టి అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆ ఇంకు మీద చుక్క మీకు వెళ్తుంది తప్ప ఈ తెల్లదంతా కనిపించదు. ఎందుకు? కన్ను అంతే. ఇప్పుడు తెల్ల అంగి సెట్ ఉన్నదండి, చెట్టు మీద చిన్న ఇంకు చుక్క పడింది అనుకోండి, ఇక్కడ పడిందనుకో చూపంతా ఎటు వెళ్ళిపోద్ది? ఈ తెల్ల అంగి కనపడదు, ఆ సుక్కే కనపడుతుంది. మన మంచితనం కనపడదు, ఆ పాపమే కనపడుతుంది, ఆ తప్పే కనపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తెల్లంగి మీద ఒక వింకు చుక్క ఎలాగైతే మరకగా కనిపిస్తుందో, దాన్నే మన కనుచూపు ఎలా వెళ్తుందో, నువ్వు ఇంత ఎన్ని మంచి 99 మంచి పనులు చేయి, ఒక్క తప్పు పని చేసినా తప్పు ఇది చేసినామంటాడు తప్ప ఆ 99 మర్చిపోతాడు. ఆడు ఇన్ని చేసిండు అనుకోడు, ఇది ఒకటెందుకు చేసినావు అని గుచ్చుతారు. అవునా కదా? మీరు నిజం చెప్పండి, 99 నువ్వు మంచి చేయి, ఒక్క తప్పు పని చేస్తే 99 అని మర్చిపోతారు. ఈ ఒక్క తప్పు ఎందుకు చేసినావయ్యా, ఆ తప్పు ఎందుకు చేసినావు? కావాల్సింది కూడా ఆ తప్పు ఒకటి నెచ్చి చూపుతుందికే జనాలకు. ఆ ఒక్క తప్పు కూడా దొరకకుండా బతికినాడు అపోస్తలుడైన పౌలు. అర్థమవుతుందా? మీరు మనుషులను సాక్ష్యం పెడుతుండు, దేవుణ్ణి సాక్ష్యంగా పెడుతున్నాడు. ఎంత భక్తి అండి! మనుషులు ఎలా ఉంటారండి? వీటిని బట్టగాల్చి మీదేస్తారు, అవునా? ఖచ్చితంగా అందరిని మెప్పించడం చాలా కష్టం. కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు కూడా సాక్షులుగా ఉండంటే అందరిని మెప్పించడం చాలా కత్తి మీద సాము లాంటిది, చాలా పెద్ద టాస్క్ అది. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు రాగుంటుంది. అందరిని ఎక్కడ మెప్పిస్తాం మనం? కానీ అందరి మనసులకు అనుగుణంగా ఏ ఒక్కడు కూడా ఏలెత్తి చూపకుండా బ్రతికిన బ్రతుకు అపోస్తుడు. చెడ్డవాడు సైతం అపోస్తుడు చాలా గొప్పోడని ఆయన దండం పెట్టేటట్టుగా బతికిండు ఆయన. మీరు గమనించండి, చెడ్డోడు సైతం అపోస్తుడి మీద అంటే ఆయన అంటే కోపం ఉన్న వాళ్ళు సైతము ఏమయ్యారు? ఈయన మంచి ప్రవర్తనతోని, ఈయన భక్తితోని, ఈయన విశ్వాసంతోని, ఈయన ప్రేమతోని ప్రతి ఒక్కరిని సంపాదించుకోండు. శత్రువు సైతము పొగిడిండు, అరే పౌలు గారు చాలా మంచివాడయా, ఏదేమో ఆయనలాగా మనం బతకలేము మనం అని తప్పిపోతాం. కానీ అన్నాడంటే ఆ మాట కట్టుబడి బ్రతికే వ్యక్తి ఆయనే. ఒకప్పుడు ఆస్తులు ఉన్నాయే, పెంటతో సమానంగా ఎంచుకోడు, పెంట ఎప్పుడు కావాలని కోరుకోలేదు. ఆయన బతుకు అంటే ఆయనది. ఆయన ఎవరన్నారు? మనుషులు సాక్ష్యం పలికిరు. దేవుడు కూడా ఏమండు? పౌలుని ఎంచుకున్న సాధనమై ఉన్నాడు. ఈయన రాజుల ముంగట, చక్రవర్తుల ముంగట, అందరి ముంగట ఇతడు నాకు సాక్షి అయి ఉంటాడు భూదిగంతముల వరకు. చెప్పిన మా దేవుడైతే ఏదైతే సాక్ష్యం పలికాడో యేసుక్రీస్తు దమస్కు పట్టణం కాడ గవిని దగ్గర పడిపోయిన తర్వాత, ఆయన లేపిన తర్వాత అననీయ అనే ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు తినని మార్గంకి వెళ్ళి అక్కడ ఒక సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను నీకోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, అతని కనులివ్వు అని చెప్పినప్పుడు ఇక్కడ ఈయనకు చెప్తాడు, పౌలు గారు చెప్తాడు, అక్కడ పోయి మళ్ళా శిష్యుని కూడా చెప్తాడు. ఆయన వచ్చి వెతుక్కున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళ నుంచి పొరలుగా పడిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. మార్గంలో రాకమునుపు సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారిన తర్వాత, అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంపాదించుకుంటూ చాలా గొప్పగా ఉన్నాడు. గుర్రం ఎక్కి, కత్తి, కథ అన్నీ రకరకాలుగా ఉన్నాయి పాపం. కానీ మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణాలని కూడా, ప్రాణం తీయడానికి ఇష్టపడ్డవాడు తన ప్రాణాన్ని తునప్రాయంగా వదులుకుంటున్నందుకు ఇష్టపడ్డాడు. అంటే నిజమైన మారు మనసు, నిజమైన పాపక్షమాపణ, నిజమైన భక్తులకు ఇలా వదులుకుంటారు. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? నేను దూషకుడును, వంచకుడును, పాపిని చెప్పుకున్నా లేదా? చెప్పిండా? సంఘాన్ని హింసించినా? హింసించిండు. మళ్ళీ అలాంటిది ఏమైండు? ఏ సంఘాన్ని అయితే హింసించుడో ఆ సంఘం కోసం, ఆ సంఘం కట్టబడడానికి ఎన్ని దెబ్బలు తినడు?
ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తింటాడు. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు. కొడుతుంటే ఈపిచ్చింది కానీ ఒక్కరిని కొట్టడే. కొడుతుంటే ఈపిచ్చింది కానీ తిరిగి కొడతలేడు ఎందుకు? యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదు, యుద్ధ నైపుణ్యం తెలిసివాడు. కత్తి పట్టుకుంటే అంటే గజ గజ గజలాడిపోవాలి. అందరికి ఈపిచ్చేసి ఎవరిని సపోర్ట్ చేస్తలేడు. చేతులున్నాయి పని చేస్తారు, కాళ్ళున్నాయి పని చేస్తారు, ఏం పని చేస్తారు, మొత్తం ఇదైపోయిండు మొత్తం. అంటే దేవుడు అర్థమైండు, భరించిండు, సహించిండు. నాకంటే ముందు నా యేసును కొట్టిర్రు, నాకంటే ముందు నా యేసును అవమానించిర్రు, శిలోకి చంపిర్రు. ఆయన పడిన శ్రమలలో నా శ్రమలు ఎన్న తగినవి కాదంటాడు. యేసుక్రీస్తు పడిన పాటలో, పడిన శ్రమలలో నా శ్రమలు నా బాధలు ఎన్న తగినవి కాదు, అసలు కానే కాదు. అది లెక్కలేక తీసుకోలేదు. అది భక్తులకు ఉండవలసిన మంచి లక్షణాలు, సద్గుణాలు. మీరు గమనించండి, చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, మనం ఎటో అయిపోతుంటాం. మనకు కావాల్సింది, అందుకనే విశ్వాసమునందు సద్గుణం రావాలి, సద్గుణమునందు జ్ఞానం. ఆ విశ్వాసం అనేది ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కమ్మరి చెట్టు మొత్తం పీకబడి సముద్రంలో నాటబడుతుంది అన్నాడు. అంటే విశ్వాసలకు అన్నాడు ఆవగింజంత లేదు. ఆవగింజ ఉంటే చాలు బాబు అన్నాడు. మీరు గమనించారా? ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కమ్మల చెట్టు కనబడుతున్నది ముందుగా సముద్రంలో పడవేమంటే అది పికిలింపబడి అందులో నాటబడుతుంది అన్నాడు. ఆ కొండను చూసి పడిపోవాలంటే పడుతుంది అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఎవరికి? అపోస్తులకు. ఆవగింజంత ఎంత ఉంటుంది? ఇంతలా ఉంటుందా? గిత్తత్తు ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మీరు గమనించండి, ఆగింత విశ్వాసం కూడా లేదా శిష్యుల దగ్గర? యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆ విశ్వాసం లేదు. కానీ మీరు గమనించండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి విశ్వాసము, ఏం కథ? తన ప్రాణాన్ని మొత్తం తునప్రాయంగా వద్దు అనుకుర్రంటే అది విశ్వాసంలో హైయెస్ట్ అన్నమాట. నేను నా దేవుని గురించి చచ్చిపోతా అంటే ఇక ఆ విశ్వాసానికి ఏమైనా ఉంటుందా అండి? ఆ విశ్వాసం ఏంది? ఆ భక్తి ఏంది? తన ప్రాణాన్ని తన పనంగా పెడతా అని వెళ్ళిపోయినప్పుడుగా ఆ విశ్వాసం అల్టిమేట్గా దానికి ఇంకా వేరే మారుపేరు పెట్టే అవకాశం లేదు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆవగింజంత విశ్వాసం లేదు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత విశ్వాసమే కాదు, ప్రాణమే పెడతాం. మాకు అవసరం లేదు ఈ ప్రాణం అనుకున్నారు. గమనించండి. అందుకనే 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి కూడా చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మంచి మాట. అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఇది ఇంకా హైయెస్ట్గా, ఇది ఇంకా అల్టిమేటు. ఏమంటున్నాను? సహోదరులారా, మీకు తెలుసు కదా, మీలో ఎవరికి కూడా భారం ఉండొద్దు అనుకుంటున్నాం. మీరు గమనించండి, ధైర్యంగా ఒక సేవకుడు సంఘాన్ని హెచ్చరిక చేయలేకపోతున్నాడు, హెచ్చరించలేకపోతున్నాడు, భయపడుతున్నాడు అంటే వాళ్ళేమో ఇతరులను వాళ్ళ వైపు చేతులు చాపుతుండు. అందుకే హెచ్చరించలేడు. వీళ్ళు రాకపోతే నా ఈఎంఐలు ఆగిపోతాయి, వీళ్ళు రాకపోతే నేను ఎన్నో పెట్టుకున్నా, మొత్తం కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా కాబట్టి వీళ్ళు వస్తేనే నా జీవనోపాధి నడుతుంది, లేకపోతే వీళ్ళు రాకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అన్నాడు. కాబట్టి అందరికీ మీద 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 మంచి మంచి మాటలు చెప్తారు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ. మరి బతకపోతే నరకం వెళ్ళిపోతాను ఒకటి చెప్పడే? ఎందుకు చెప్పారు? నువ్వు నరకం వెళ్ళిపోయినా పర్లేదు కానీ నిన్ను పొగిడి 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 నేను నరకాన్ని తీసుకెళ్తాడు. పొగిడినోడు మన పక్కమటి ఉండొద్దు తెలుసా? వాడే మనకు ప్రమాదకారి అయిపోతాడు. మనలో ఉన్న మనకు హెచ్చరికలుగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు మనుషులను మెప్పించే పోదు చేస్తారు? నీ నుంచి వెళ్ళి ధనాన్ని ఆశిస్తున్న కనుక లాభాపేక్ష, ఈ ధనాపేక్ష, ఈ దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఎంచుకున్నాడు కాబట్టినే వాడు నిన్ను ఎట్లా ఒక బంగారు బాత లెక్క చూసుకుంటాడు. రోజుకో గుడ్డు పెడుతుంది బంగారు బాత అయితే, ఆ గుడ్డు తీసుకుంటాడు, మంచిగా ఉంటాడు, అది బతకనిస్తుంది. అర్థమైందా? నిన్ను పొగిడి నిన్ను ఇవన్నీ చేసి ఇది వస్తుంది అది వస్తుంది అని బైబిల్లో లేని మాయమాటలు చెప్తే ఆ మాయమాటలు జనాలకు ఇష్టం. బైబిల్లో ఉన్నాయి చెప్తున్నారు తెలుసా? బైబిల్లో ఇలా బతకమని చెప్తున్నారు మాయమాటలు. దేవుడు ఇట్లా, దేవుడు అట్లా, దేవుడు మొన్ననే మాట్లాడి నాతోని, ఇక్కడ మాట్లాడు, ఏం చేసిండు, ఏం కథ. దొంగ మాటలు చెప్తే మాత్రం చెవులు ఇస్తారు, సత్యమైన మాటలు దేవుడే స్వయంగా మాట్లాడిన మాటలకు చెవునివ్వరు కాక ఇవ్వరు. అది మనసులోకి ఉన్న భయంకరమైన అంధత్వము, ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ గుడ్డితనము, ఆత్మీయ చెవిటితనం అని చెప్పొచ్చు.
చెవులుండి వినలేని చెవిటితనము, కళ్ళుండి చూడలేని గుడ్డితనం. ఎవడు కలగజేస్తాడు? దుష్టుడు. చూసే కన్నును చూడనీయడు వాడు, ఈ వినే చెవుని ఇన్నేయడు. అర్థమైందా? అందుకనే పౌలు గారు మంచి మాట చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు మంచి మాట చెప్తుండు. 9వ వచనం మళ్ళీ చదువుకుందాం. సహోదరులారా, అవును కానీ సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. చూడండి, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమని కంటిన్యూగా చెప్తుండగా 10వ వచనం. మేము మీ ఎదుట ఎంతగా అంటే కష్టపడి మేము పని చేసుకున్నాం, ఎంత భక్తిగా ఉన్నామని మనకు ఇప్పుడు 10వ వచనం చదివితే మనకు అంత క్లారిటీ ఉంటుంది. కానీ 9వ వచనం నుంచి వెళ్ళి 10వ వచనం చదివి 10వ వచనం నుంచి వెళ్ళి 11వ వచనం చదివితే విడగొట్టుకోవచ్చు. వచనాలు విడగొట్టుకొని చదువుకోవాలి ఖచ్చితంగా. కంటిన్యూషన్గానే ఉన్నాయి. 9వ వచనంలో ఎవరికి మేము భారంగా ఉండకుండా ఉన్నాం. మేము ఎంతో మాదిరిగా, అంటే ఎందులో మాదిరి చూపిరంటే 9వ వచనంలో ఉంది. మాదిరి భారంగా ఉన్నది 9వ వచనంలో ఉంది. ఆ 9వ వచనం కంటిన్యూగా చదువుకొని 10వ వచనంలో మనం చదివితే క్లియర్గా ఉంటుంది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను అనంజముగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు. అది మీరే సాక్షులు కాదు, దేవుడు కూడా సాక్షి. తన రాజ్యమునకు మహిమ ఘనత ఏమంటున్నాని మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి. దేవునికి తగినట్లుగా ఎవరు నడుచుకోరు? అపోస్తులు నడుచుకోరు, కష్టపడ్డరు, జబర్దీ ఏదో ఆశించలే, దేవుని మీద ఆధారపడి బతికిరు. ఒకవేళ వచ్చిందనుకోండి, యెరూషలేము కరువైతే అక్కడ పంపిస్తాడు పౌలు గారు. ఆయన దగ్గర పెట్టుకోలే, తెలుసా? సామ్రాజ్యాలు నిర్మించుకోలే, ఆస్తులు సంపాదించుకోలే, బిడ్డలు ఎక్కడనో. అట్లా కాదు, ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉంది. ఇప్పుడు ఏం దొరికినా ఎక్కువ డబ్బులు వచ్చాక బిడ్డలు అమెరికా, ఆస్ట్రేలియా రకరకాలు పంపేసి అక్కడ సెటిల్ అయిపోయారు అంటారు. భ్రష్టులు అయిపోతారు. తెలుసా మీకు విషయం? తెలుసా? దీని పేరు మీద పోయి ఏంది, అమెరికాలో ఉన్న ఒక పట్టణం, మహాపట్టణం, అది మొత్తం తగలబడిపోయింది మొత్తం. తెలుసా ఎందుకు? దేవుడే లేదు, విచ్చలవిడితనం బరితెగించి అక్కడ మొగోలు పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆ భ్రష్టులు ఉన్న దేశానికి మన పిల్లలు పోవాలా? మీరు గమనించండి. ఇక్కడ పెట్టేసి పిల్లల్ని అక్కడ పంపించి రకరకాలుగా ఏదో చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇక్కడ ఉంటేనే మన సంరక్షణలో ఉండాలి పిల్లలు, మన కాపుదాలలో ఉండాలి, మన హెచ్చరికలు ఉండాలి. అందుకనే కానీ నమ్మించి నువ్వెక్కడో పంపిస్తే దుష్టుడు హాయిగా వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు గమనించండి. ఎన్ని రోజులు సంపాదించి పెట్టుకొని ఏం చేసుకుంటావు? ఇక్కడ సంపాదన ఇక్కడనే ఉంటుంది. నీ ఆత్మ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళదు, నరకానికి వెళ్ళిపోద్ది. ఈ లోకంలో ఉన్న ధనవ వ్యామోహం పడి కష్టపడ్డాడు. కష్టం అంటే ఏంటో తెలిసి ఉండాలి ఖచ్చితంగా. కష్టం అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు కూడా బోధకులు వచ్చేసి కష్టం మేము కష్టపడుతున్నామంటారు. ఏం చేసినావు? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి, అయ్యా అబ్బా కష్టపడి సంపాదించి సంఘాన్ని నువ్వు వచ్చి టక్కున చేసుకుంటే ఏమవుతుందా? కష్టం అంతే. ఇప్పుడు కొంతమంది బోధకుల కొడుకులు అలాగనే ఉన్నారు కదా, ఆయనకి ఏం తెలియదు. వాళ్ళు ఏదో వచ్చిర్రు ఈ మాయబోధలు పాటలతో, లైట్లు మొత్తం స్టేజీ, ఆ స్టేజ్ డెకరేషన్కి ఒక సుమారు 30-40 లక్షలండి స్టేజ్ మీద. ఆ స్టేజ్ డెకరేషన్ కోసం మొత్తం పబ్బులాగానే ఉంటుంది. లైటింగ్తో విర్రబిగిపోతూ మొత్తం మనుషులందరినీ అంధత్వంలోకి తీసుకెళ్ళారు. జిగేలుమైన లైట్లతో పాటలు, అది వాక్య సంబంధమైన పాటలే ఉండదు. మీరు గమనించండి. పౌలు గారి సేవ చూడండి, కష్టపడ్డాడు రెక్కల కష్టంతో. ఎవరికి నేను భారంగా లేను, ఉండకుండా కష్టం చేసుకున్నాను. మీరు సాక్షులుగానే ఉన్నారు. అంతేకాదు, మీరే కాదు, దేవుణ్ణి కూడా నేను సాక్షిగా పెడుతున్నాను. దేవుడే సాక్షి అంటే అల్టిమేట్ ఆ భక్తికి అసలు మనము దానికి ఇంకా వంక పెట్టడానికి లేదు. అంత భక్తిలో ఉన్నానని చెప్తే ఏమంటుండు? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని పిలుచున్న దేవునికి నడుచుకునే వాళ్ళని మీకు ప్రతివానికి మీలో ప్రతివాన్ని హెచ్చరించుచున్నాను, ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. నాయన ఎలా ఉన్నాం మీకు తెలుసు కదా, ఎలా ఉన్నాం.
నిజమే కదా, హెచ్చరించాలి. గుండె చెదిరిపోయిన వారిని ధైర్యపరుస్తారు. ఇదేంది ఇలా అయిపోతుంది అన్న వారిని ధైర్యపరుస్తారు, ఓదారుస్తారు. విర్రవీగిపోతున్న వారిని హెచ్చరిక, కృంగిపోయిన వారిని ధైర్యపరుస్తారు. ఇలా బలంగా ఉండాలి. ఎలా? మమ్మల్ని చూడు, మేము ఎలా ఉంటాం, మీలాంటి రక్త మాంసములు కలిగిన వారమే, మీలాంటి శ్రమలు మాకున్నాయి, మేము అనుభవిస్తూనే దేవుళ్ళు ఆనందిస్తున్నావు, మరి మీరెందుకు అంటే సద్గుణాలు, క్రీస్తులో ఉన్న సద్గుణాలు వీళ్ళకి వచ్చినాయని మనం చూసుకోవచ్చు. చూడండి ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చూడు. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, 4వ వచనం. ఆ మహిమ గుణాతిక్షేములను బట్టి ఆయన, చూడండి, ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆయన అనుగ్రహిస్తే మనుషులు ఏమయ్యారికైనా దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము, లోకమందు ఏముంది, లోకమందున్న భ్రష్టత్వము లోకములో ఉన్నది నీలోనికి వచ్చింది. లోకంలో ఉంటే పర్లేదు, లోకంలో ఉన్నది మనిషిలోకి వచ్చింది. వాకిట్లో పాపం ఎక్కడుందట? పాపం ఎక్కడుంది? వాకిట్లో ఉంది. వాకిట్లో ఉన్నది ఎవరికి వచ్చింది? కయ్యానికి వచ్చింది. కయ్యానికి రాగానే ఏం చేసాడు? సొంత తమ్ముని చంపేసిండు. లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వం నీకెందుకు? దురాశ భ్రష్టత్వం లోకంలో ఉంది. ఆ దానంతా అది ఉంది, దాని అందు నీకెందుకు వాంఛ? అది వచ్చి నిన్ను వెళ్తుంది. అదే చెప్తుండే ఇక్కడ, భ్రష్టత్వమును ఈ వాగ్దానంలో మూలముగా మీరు తప్పించుకుంటురి. ఈ వాగ్దానం మీరు పొందకుండా భ్రష్టత్వం మీకు ఉంది కనుక మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. మీరు భ్రష్టులైపోయారు, మళ్ళీ వాటి వాళ్ళు పాలి పొందాలంటే దేవ స్వభావం, దైవికమైన స్వభావం, క్రీస్తులో ఉన్న గుణలక్షణాలు మీలోనికి రావాలంటే ఏంటి? ఈ దురాశ, ఈ భ్రష్టత్వం అవి పోవాలంటే, ఇవి రావాలంటే చాలా సాధన అవసరం. మీరు గమనించండి ఎలా ఉంది, శరీర సంబంధమైంది. చెప్తున్నా అదే, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడిచ్చిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలను మనం మొత్తం మర్చిపోయినాం. ఆ వాగ్దానాలు మనం పట్టుకోలే. మీరు గమనించండి, పరలోక రాజ్యం ఇస్తానన్నాడు, నీతిగా మిమ్మల్ని బ్రతికింపజేస్తానన్నాడు, నీతికి మిమ్మల్ని వారసులుగా చేస్తానన్నాడు, విశ్వాసమందు మీరు స్థిరులై ఉండాలన్నాడు. ఇవన్నీ వాగ్దానాలకు సంబంధించి ఆయన చెప్పిన మాటలే. వాగ్దానం అంటే మన వాళ్ళకు వేరే నిర్వచనం ఇచ్చేసింది మొత్తం. వాగ్దానం అంటే నీ పిండి, నీ తొట్టి, నువ్వు ఇంట్లో దీవింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, ఇంట్లో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, మందలు దీవింపబడతాయి. ఈ దీవెనలు అని చెప్పిండు. జస్ట్ 14 దీవెనలు చెప్పిండు, 54 శాపాలు పెట్టిండు. ఆ శాపాల గురించి ఒక్కటి చెప్పడు తెలుసా? 54 ఏమైనాయి? శాపాలు ఉన్నాయి, 14 మాత్రమే దీవెనలు ఉన్నాయి. ఆ 54 శాపాల గురించి ఒక్కరు మాట్లాడరు. అంటే ఇది శరీర సంబంధమైన బలహీనతలు. ఆడు ఏదైతే అనుకొని వస్తుండో అదే చెప్తున్నారు తప్ప దేవుని హెచ్చరికలు ఇవ్వట్లేదని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి 28వ అధ్యాయం దిశోపదేశకాండం 28 నుంచి మొదటి నుంచి 14 వచ్చిన వరకు విపరీతమైన దీవెనలు. 16 నుంచి స్టార్ట్ అవుతుంది నాయన. ఇక మొత్తం ఇక నువ్వు కండిషన్ అప్లై కావాలి, నువ్వు ఇలా ఉంటే ఇలా వస్తాయి, లేకపోతే శాపాలు 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 శాపాలు. ఏ ఎక్కువ ఉన్నాయి? దీవెనలు చాలా తక్కువ. నిన్ను ఆ దీవెనలు పొందకుండా నిన్ను పాపంలో పడేయడానికి ఇన్ని ఉన్నాయి. ఏ ఎక్కువ ఉన్నాయి? శరీర కార్యములు ఎక్కువ ఉన్నాయి మనిషిని పాపంలో పడగొట్టడానికి, దేవునికి దూరం చేయడానికి. ఎన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, అందుకని చూడండి, మళ్ళీ చదువుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిక్షేమును బట్టి ఆయన మనలను అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, దురాశను అనుసరించుట వలన ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానములను మూలముగా మీరు అవి పొందకుండా మీరు తప్పించుకొని దేవ స్వభావమును పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించాను. అందులో నుంచి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇక్కడ
క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని దేవ స్వభావమునకు మార్చాలి. దుష్ట స్వభావం నుంచి వెళ్ళి దైవ స్వభావికంగా మార్చడానికి ఈ మళ్ళీ మనకు నూతనంగా క్రీస్తు ద్వారా అనుగ్రహించిండు. క్రీస్తు రాకమునుపు ఇవన్నీ ఇచ్చిండు. క్రీస్తు రాకమునుపు ఇవన్నీ ఇచ్చిండు. వచ్చిన తర్వాత ఏమైపోయిండు? దైవికమైన స్వభావం రావాలని నూతనంగా మనకు మళ్ళీ ఇవన్నీ మనకు ప్రవేశపెట్టినట్టుగా మనం చూడగలం. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 చూడండి. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుదుము. మహిమ నుండి అధిక మహిమ పొందుటకు పొందుచు ప్రభువునకు ఆత్మచేత మీరు గమనించండి, ఆ పోలికగా మార్చబడుచున్నాము. మధిక నుండి అధిక మహిమ కట. ఎప్పుడు 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 పొందుతామండి? మీరు గమనించండి. స్వాతంత్రము అంటే ఏంటి? పాపం అనే దాస్యం కింద ఉండకుండా దేవుడిచ్చిన స్వాతంత్రము. తెలుసా? దేవుడిచ్చే స్వాతంత్రంలో ఉంటే ఇవన్నీ పొందుకుంటాం మనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఏంది ఆ స్వాతంత్రం? ఏం చేస్తుంది ఎరికైనా? మనిషిని ద్వేషించదు. ఆ స్వాతంత్రం ఏం చేస్తుంది ఎరికైనా? నువ్వు తక్కువ నేను ఎక్కువ అని హెచ్చించుకోదు. ఆ స్వాతంత్రం అందరం సమానంగా ఉంటామని చెప్తుంది. వాని స్వార్థం అది చూసుకునేది కాదు. ఏది? ప్రభు ఇచ్చే స్వాతంత్రము కులాన్ని చూడదు, మతాన్ని చూడదు, ఉన్నవాడని చూడదు, లేనివాడని చూడదు. అందరినీ సమానంగా కలుపుకునే స్వాతంత్రం. ఇది ఉందా? ఇది ఉంటే ధన్యులండి. ఇది ఉంటే మదిమరించని అధికమైపు వెళ్తావు. నువ్వు ఎక్కడో సిక్కపడినావు అనుకో, డబ్బు ఉన్న దగ్గర ఒక రకంగా ఉండి, డబ్బు లేని దగ్గర ఒక రకంగా ఉండి, కులం నీ కులం అయితే ఒక రకంగా ఉండి, పక్క కులం ఇవి కూడా ఈ కులాల కుమ్ములాటలు ఈ పనికిరాని నేను పెట్టుకున్నావు అనుకో, నీకు మహిమ ఉండదు, అధిక మహిమ ఉండదు, ఏ మహిమ ఉండదు. నీకు వచ్చే చీకటే. తెలుసా? వచ్చే చీకటి బతుకులే. అద్దం వలె ప్రతిఫలింపజేస్తున్నట్టే అద్దం వలె చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి? గమనించిరా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రంలో ఏముండదు, ఎక్కువ తక్కువలు ఉండదు, గొడవలు ఉండవు, తిట్టుకోవడాలు ఉండవు, పగలబెట్టుకోవడాలు ఉండవు. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ ఆ స్వాతంత్రంలో. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు తెల్లోడు పోయిండు, అల్లోడు వచ్చిండు. అంతేనా? తెల్లోడు పోయిండు, తెల్లోడు దోసుకుంటూ అన్నాడు. ఈడేమో చక్కగా చెప్తుండా, ఈడు దోసుకొని మొత్తం శిశువ్యాంకులలో దాచుకుంటారు. ఆనికంటే పెద్ద దొంగ ఈడు. ఇంటి దొంగను ఓడి పట్టుకోడాట చెప్తారు కదా. ఇంటి దొంగ చాలా ప్రమాదకారం. బయటోని తరమొచ్చు, ఇంటిలోనే ఎక్కడ తరుముతావు? వాడు పక్కకుంటే పీక తింటాడు. వీడు వాడని తప్పుగా వెళ్ళిపోతాడు. ఇంటి దొంగను చాలా డేంజరు. ఇంటిలతో ఇబ్బందులు వచ్చేది అంత ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో సొంతలతో కష్టాలతో ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. బయటోని కంటే ఏదైనా చెప్పుకోవడం ఏదైనా అయిపోతుంది. కానీ ఇంటోడే మేకాయ కూకుంటే ఏమైపోతాం? ఇంటోడే ముళ్ళు అయిపోతే ఏమైపోతాం? ఎంత భయంకరం! ప్రభునందు ఉన్న వారికి ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ ద్వారా ఉంటే వారికి ప్రభు ఆత్మ ఏమంటుంది? మనమందరం ఒకటే అంటది. ఆత్మ ఏమంటుంది? మనమందరం ఒకటే. కిటికీలు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మ ఏమని చెప్తుంది? ఆత్మ ఏమని చెప్తుందండి? మీరు గమనించండి. పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తుంది. మంచిగా దయగా, జాలిగా, ప్రేమగా, కరుణ, వాత్సల్యత ఇవన్నీ కలబోసుకొని ఉండాలని చెప్తుంది. ఏది? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం. మళ్ళీ చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. 17-18 నాన్న. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. స్వాతంత్రం ఉంటుంది, బానిసత్వం ఉండదు. బానిసత్వం ఉండదు, ఎక్కువ తక్కువలు ఉండదు, ఒకరిని తొక్కేయాలి ఒకటి పైకి రావాలని ఉండదు. అందరూ సమానంగా ఉండాలి. అపోస్తులు ఎలా ఉన్నారు? సమానమైన ప్రేమ పంచిన యేసుక్రీస్తు
అందరి కాళ్ళు సమానంగా కడిగినా లేదా? ఇందులో నేను ఎక్కువ ప్రేమించినా మీరు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదని ప్రతి ఒక్కరి కాళ్ళు కడిగినా లేదా? కడిగినా లేదా? యోహాను సువార్త 13:5 ఏమంటాడు? అందరికీ కాళ్ళు కడిగిన మొత్తం సమానత్వం చూసిండు. మీరు కూడా మీరందరూ మీ శిష్యులకు చేయండి. అప్పుడు పెద్దోడు తక్కువ ఇవన్నీ ఉండవు, సమానత్వం. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి, యోహాను సువార్త 13:5 చూడండి. ఆ సమానత్వాన్ని, ఆ స్వాతంత్రాన్ని ఎలా ప్రకటించింది చూడండి. యోహాను సువార్త 13:5 అంతటా యేసుక్రీస్తు అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల ఎవరు పాదాలు కడగాలండి? తెరవ కడతా. ఎవరు కడగాలి? శిష్యులు అందరూ ప్రభు పాదాలు కడగాలి. పరలోకం మహిమను విడిచావు మహా తండ్రి, మా దగ్గరకు వచ్చావు, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు, ఈ పాదాలు భూమి మీద నడిచినాయి, ఈ పాపభూయిష్టమైన మనుషుల మధ్య తిరిగిన ఈ పాదాలని ముద్దు పెట్టుకొని ఒక స్త్రీ ముద్దు పెట్టుకుంటుంది. కానీ ఆయన ఏం చేస్తుండు? అందరి పాదాలు కడుగుతుండు, శిష్యుల పాదాలు. మీరు గమనించండి, సమానత్వం, స్వాతంత్రం, బానిస సంఖ్యలు తెంపేసిండు. పాపం అనే కాడి నుంచి వెళ్ళి విడిపించి వాళ్ళకు స్వాతంత్రాన్ని ప్రకటించి నేర్పిస్తుండు. ఏమని నేర్పిస్తుండు? మీరు కాళ్ళు కడగాలి. నేను కడుగుతుంటే పేతురు గారు ఏడుస్తాడు చూడండి. శిష్యుల పాదములు ఒకరియా ఇద్దరియా? ఈ పాదాలు కడితే అప్పుడు ఎవడుండు? దొంగ ఉండాలేడా? ఆని పాదాలు కూడా కడిగి పట్టుకుండండి. ఇదేం పాదం మీరు గమనించండి. అమ్ముతాడని తెలుసు, నన్ను 30 ఏళ్ళకి అమ్మి వేస్తాడని తెలుసా తెలియదా యేసుక్రీస్తు? చివరి వరకు కూడా కాళ్ళు పట్టుకున్నా కూడా మన మనసు గరగలే, వారి మనసు ఏందో మరే, రాయో బండో బండలాగా మారిపోయింది. మీరు గమనించండి, అంత మహనీయుట కాళ్ళు పట్టుకున్నందుకనే మన హృదయం కరిగిపోవాలి. ఇన్ని గొప్ప గొప్ప సూచక్రియలు చేసి, ఇంత మహత్కార్యాలు చేసి, ఆకలైన వానికి అన్నం పెట్టి, రోగైన వాడిని స్వస్థపరిచి, చనిపోయిన వాడిని లేచిన ఇంత శక్తివంతమైన అంటే ఇంత ప్రభావంతో నిండి ఉన్న ఈయన, ఇంతమందిని ప్రభావం చేసిన వీడు మాత్రం ప్రభావం కాలే. వీడు ఎవరి చేత ప్రభావం అయిపోయాడు? దుష్టుని చేత ప్రభావితం పడిండు కనుక దేవుని వాక్యం అర్థం కాలే. అంటే వీడు ఎక్కడున్నాడు? దాస్యం అనే కాడి కింద చిక్కినవాడు. దేవుడికి మాటకు చోటు ఇవ్వడు, మారడు, మార్చుకోడు, నేర్చుకోడు, కఠినపరుచుకుంటాడు వాడు. ఇక వానికి దూతలకు అపవాది కింద దూతలకు సిద్ధపరిస్తానికి వెళ్ళిపోతాడు వీడు. అంతే. ఎందుకంటే అవకాశాలు ఇచ్చింది కదా. కాళ్ళు కడిగినా కూడా వీని హృదయం కరగలేదంటే వీని ఏంది? అది రాతి గుండె, మాంసం గుండె కాదు, రాతి గుండె అయిపోయింది వాంది. అందుకనే వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఉరిపోసుకొని చచ్చి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. పాదాలు కడితే ఏమైపోవాలండి? ప్రణమిల్లాలి ఆయన దగ్గర, మహాప్రభు అని. నేను అమ్మాలని ఇలాంటి మనసు నాకెందుకు వచ్చింది? ముట్టుకున్నా మేము కూడా సూచక్రియలు స్వస్థతలు చేసిన, మేము కూడా మమ్మల్ని పంపిస్తే నేను కూడా చేసిన. ఆడు కూడా సూచక్రియలు స్వస్థతలు సూచక్రియలు చేస్తారు. ఆడు కూడా చేసినోడు వానికి పట్టిన ఈ డబ్బు పిచ్చి, ఈ లోకపు యామోహము మనకు వదిలే. అందుకనే యేసుక్రీస్తుని 30 వెండినాలకు, తుచ్చమైన 30 వెండినాలకు అమ్ముకొని ఆ విలువైన పరలోకం పోగొట్టుకునే వారికంటే దౌర్భాగ్యుడు ఇంకోటి ఉంటాడు. మనం కూడా ఈ లోకం స్థిరం అనుకొని మన ఈ లోకాన్ని నమ్ముకొని బతితే మనకంటే దురదృష్టవంతులు ఇంకోరు ఉండరు. విలువైన పరలోకం అండి. ఈ లోక ధనం ఏం పనికొస్తుందండి? నీ జీవితమే, నీ బ్రతికే, నీ పరిశుద్ధతే, నీ యథార్థతే, నీ నీతే పెట్టుబడిగా పెట్టి పరలోకం పొందు. కష్టపడమంటాడు. నేనేమన్నా నీతిగా బతకండి నాయన అన్నాడు, మంచిగా ఉండండి నాయన అన్నాడు. ఇది కూడా నాకు కష్టమే, నేను బతకలేనంటే ఏం చేయాలి చెప్పు? దేవుడు ఏం చేయాలి? ఇంకా ఉన్నతంగా బతకండి నాయన, మంచిగా ఉండమని చెప్పాడు. నువ్వు చేయగల పనులే చెప్పిండు తప్ప నువ్వు చేయలేని చెప్పలే. మంచి మాటలే కదా బతకమని చెప్పింది. కింది వచ్చిన చూడాను, అదే అధ్యాయంలో యోహాను సువార్తనే 5 కింది వచ్చిన. తాను కట్టుకొని ఉన్నా యేసుక్రీస్తు నడుము కట్టుకున్న తువాలను తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు. చూడు, ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చిందిగా. వచ్చినప్పుడు పేతురు గారు చూడండి ఏడుతుండు. ఏమని? ఎవ్వరు ఏడవలే చూడండి. ఈ ఉన్న శిష్యులు మాత్రం సబ్బుగా నూపురు. పేతురు గారు ఏడుతుండండి. పేతురు గారు ఏమంటున్నా? ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయన అడగగా యేసుక్రీస్తుని అంటున్నా. అందుకు యేసు,
నేను చేయుచున్నది ఏమంటున్నాడు? ఇప్పుడు మీకు నేనేంటో మీకు తెలుస్తలేదు, ఇప్పుడు నేను చేస్తున్నది మీకు తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మీద నువ్వు తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు చూడండి, నువ్వెన్నడును నా పాదలను కడగరాదయ్యా, నువ్వు ముట్టొద్దు అంటే నీకు నాకు పాలుండదు. నేను ముట్టాలి ఖచ్చితంగా. మాదిరి నిన్ను పోగొట్టుకున్నైతే నేను ఖచ్చితంగా నిన్ను కడగాలి అంటే మొత్తం కడగమంటాడు. స్నానం చేసిన వాడు మొత్తం కడుక్కునే అవసరం, పాదాలు కడుక్కుంటే అయిపోయాయి. నూతన జన్మ నువ్వు పొందుకున్నావు, బ్యాప్టిజం పొందుకున్నావు కదా, నూతనంగా జన్మించినావు కదా, నీకు కావాల్సింది ఏంది? పాదాలు కడుగుతున్నా. ఇదెందుకు? నువ్వు కూడా నీ సహోదరులకు పాదాలు కడగాలి. నువ్వు హెచ్చించుకొని పోకు. సూచక్రియలు, మహత్కార్యాలు, ఇంతమంది మారిపోతున్నా నువ్వు గర్విష్ఠుని కావద్దు. నీ తల పాదాల దగ్గర రావాలి, నీ సహోదరునికి పాదాల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు గర్విష్ఠుడు అయిపోవద్దు. మీరు గమనించండి, చాలామంది కాళ్ళకు దండాలు కూడా పెట్టించుకుంటారు. అది చెత్త పని, చేయకూడదు. ఒక దైవ సేవకుని పాదాలు పట్టుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మాదిరిగా ఉంచమని చెప్పిండు అందరికీ. మాదిరిగా అన్నప్పుడు పేతురు గారు ఏడ్చుకుంటే ఏమంటుండే పాపం, బాధపడుతుంటే ఉంటాడు. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల, నేను నీ పాదాలు కడగని ఎడల నువ్వు నాతో, నీకు నాకు పాలుండదయ్యా, పాలుండదు. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని యేసుక్రీస్తు చెప్పినా. యేసు అతను చూచి, ఇక్కడ స్నానం చేసిన వాడు కాళ్ళు మాత్రమే, పాదములు తప్ప మరి ఏమీ కడగాడు, కడుక్కొని అక్కర్లేదు, అవసరం లేదు అంటున్నాడు. మీరు గమనించండి, తగ్గింపు స్వభావం అనేది ఉండాలని యేసుక్రీస్తు స్వయంగా నేర్పుతున్న ఒక మంచి మాట, నేర్పుతున్న మంచి మాట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీ 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రపరచుకుందుము. అందుకనే సద్గుణమునందు ఏం కావాలి? విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానం, ఈ క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తుని మనం ధరించుకోవాలి, క్రీస్తుని కలిగి మనం ముందుకెళ్ళాలన్నది. అందుకనే ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధత ఏం చేయాలి? సంపూర్తి చేసుకుందాము. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం ఏం చేయాలన్నా? మనలో పవిత్ర చేసుకుందాము, పవిత్రము చేసుకుందాము. పవిత్రపరచుకోవాలన్నా? పరచుకోవాలి. దేవుడి చేతనా మనం చేసుకోవాలన్నా? ఎవరికి అప్పగించిండు? ప్రభువా నన్ను మార్చుకో, ఆయన మార్చుకుంటాడు. మారడానికి నువ్వు అవకాశం ఇవ్వాలిగా. పరిశుద్ధంగా నన్ను చేయి, నువ్వు చేసుకో, నీకు అప్పగించింది కదా. ఏమంటుడు? శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రత చేసుకుందాం. మనల్ని పవిత్రత చేసుకుందాం. మన బట్టలు మనమే ఉతికేసుకుంటాం. మన బ్రతుకు కూడా మనం గడుపుకోవాలి ఖచ్చితంగా. మన హృదయాంతరంగా మనం శుద్ధి చేసుకోవాలి. పాపం ఏంటో తెలుసు, అది మంచిది కాదని తెలుసు. అది కాదని తెలిసినాక కూడా మనం దాంట్లో ఉంటే ఎలా? మీరు గమనించండి, దాంట్లో ఉంటే ఎలా? అలా ఉండకూడదు. చూడండి, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మరియు చూడండి, ఒక మంచి మాట చెప్తుండు మహానుభావుడు అపోస్తుడైన పౌలు గారు. చక్కని విషయాలు మనకు చెప్తున్నాడు. 12వ అధ్యాయము 9 శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. వారి కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు, కానీ
మనము తన తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మేలు కొరకు శిక్షించేది ఎవరు? పరలోకమందు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన మేలు కొరకు తమకిష్టమైనట్టు ఏం చేస్తారు? శరీర సంబంధమైన తల్లిదండ్రులు శిక్షిస్తారు. కొద్ది మట్టుకే వాళ్ళు ఉంటారు. కానీ నీకు మరణం పుట్టింది మొదలుకు నువ్వు పుట్టక మునిపే ప్రణాళిక కలిగిన వాడు దేవుడు నీ పట్ల. పుట్టినాక నువ్వు ఎలా బ్రతకాలో కూడా చెప్పేవాడు. నీ మరణాంతరం తర్వాత కూడా నువ్వు సురక్షితంగా నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా పరలోకాన్ని చేర్చుకునే ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈ తల్లిదండ్రులు ఎప్పటి వరకు ఉంటారండి? మన తల్లిదండ్రులు కొంతకాలం వరకే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా మనకు శిక్షిస్తారు వాళ్ళకి ఇష్టమైనట్టు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. దేవుడు ఏమంటుండే ఎరికినా? పరిశుద్ధతలో అంటుండు. తల్లిదండ్రులు పరిశుద్ధత గురించి చెప్తారా? తల్లిదండ్రులు పరిశుద్ధత గురించి చెప్తారు. తల్లిదండ్రులు లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పరిశుద్ధత గురించి పెద్దగా మాట్లాడాడు. పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతలో నువ్వు పాలు పంపులు పొందాలని, అందులో ఉండాలని నిన్ను శిక్షిస్తుండు. నేను నరకానికి వెళ్ళిపోకుండా. శరీర సంబంధమైన తల్లిదండ్రులు మాత్రం కొంతకు వరకు మట్టుకే వాళ్ళని మనకు తమకిష్టమైనట్టు శిక్షిస్తే, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా లోబడి బతకాలి. ఎందుకు? పరలోకం పొందాలని. ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీతో ఉంటారు, లేకపోతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. అవునా? ఉండి వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఆయన యుగయుగాలు కోటాను కోట్లు ఉండే తండ్రికి ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి. ఈ జీవితం తర్వాతనే అసలైన జీవితం స్టార్ట్ అయిపోద్ది. ఈ జీవితంలో ఏముంది? కంటికి చూపు ఉండదు, సరిగా ఆనదు, నోటి మాట అన్న మాట్లాడలేము, కాలుకు నడక తక్కువ అయిపోద్ది, చేతుల్లో సత్తువు కూడా అయిపోతుంది. ఇది బలహీనమైనది ఇది ఇందులో ఉన్నప్పుడు. కానీ దీని తర్వాతనే వచ్చేదే ఒక గొప్ప జీవితం. దాని గురించి మనం లోబడి బ్రతకాలన్నది ఇక్కడ మంచి సారాంశం. ప్రియమైన దేవుని పిల్లరా, పేతురు రాసిన పత్రిక 2 పేతురు. ఈ లోబడి బ్రతకాలంటే ఏం రావాలో చెప్తుండు. లోబడి బ్రతకాలంటే ఈ దేవుడు అనుకున్న నీలోకి వస్తేనే లోబడే తత్వం వస్తుంది. దేవునికి ఆత్మలకు తండ్రి దేవునికి మరి ఎక్కువగా లోబడి బతకాలంటే ఏమి ఉండాలో ఇక్కడ క్లారిఫై చేస్తుంది. చూడండి 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేతువు చేతను, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు ఏమంటుండు? పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలంటుండు. ఏమంటుడు? మీరు ఖచ్చితంగా పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఐదవ వచనం. ఆ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. ఇగో ఇన్నుంటాయి, ఇవన్నీ ఉంటే ఆశా నిగ్రహం ఎలా ఉండాలో ఇవన్నీ చెప్తుండు మొత్తం. అందుకనే విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానము కలిగి ఉండాలంటే, ఇవన్నీ మనకు ఉండాలంటే ఏంటి? దేవునితో మనము కలిసి ఉండాలి. గమనించండి 2 పేతురు 3వ అధ్యాయం 17-18 నుంచి చూడండి. ఇదే పత్రిక. త్వరగా ముగించుకుందాం, టైం అసలు కానీ నేను చెప్పినాక నేను మొన్న. చూడండి 17 నుంచి వెళ్ళి 17. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది
ఆయనకు ఇప్పుడును ఎక్కడ అభివృద్ధి పొందాలి? జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. మనం ఏమంటే శరీర సంబంధంగా అభివృద్ధి పొందాలి. అభివృద్ధికి ఉన్న డెఫినేషన్ మొత్తం మార్చేసి మొత్తం జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. ఎలాంటి లోపం లేకుండా. అభివృద్ధి ఏంది? విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము. ఇవన్నీ మనకు కావలసినవి మొత్తం ధరించుకోవాలి. ఆశా నిగ్రహం అంటున్నా, సాత్వికం అని ఇవన్నీ మొత్తం గుణాలు ధరించుకోవాలి. గుణాలు ధరించుకోవాలంటే మనకి ఏముండాలి? దేవుని జ్ఞానం సంపూర్ణంగా మనకు అర్థం కావాలి. తండ్రి శిక్షిస్తుంటే ఆ శిక్షకు మనం అప్పగించుకోవాలి. ఆ శిక్షను ఏమాత్రము తునీకరించొద్దు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు తమకిష్టమైనట్టు ఏం చేస్తారు? శిక్షిస్తారు కొంత మట్టు వరకు.